ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గొర్రెలు ఎవరు, గొర్రెల కాపరి ఎవరు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఈ లోకంలో ఉన్నప్పుడు బహుజన సమూహాలు, గుంపులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని చూసి అన్నారు, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఎలాగంట? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అంటే వారిని చూసి కనికరపడ్డాడు అని వాక్య భాగంలో చూస్తాం. ఎందుకంటే కాపరి లేని గొర్రెలకు భద్రత ఉండదు. గొర్రెలకు సంరక్షకుడు అవసరం, ఒక ప్రొటెక్టర్ అవసరం. అందుకే 100 గొర్రెలు లెక్కబెట్టాడు, 99 ఉన్నాయి, ఒకటి లేదు. 99ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ఆ ఒక్కగానొక్క గొర్రెను వదిలేస్తే ఆ గొర్రెకు భద్రత లేదు, సంరక్షణ లేదు, సంరక్షకుడు లేడు. అందుకే అది దొరుకు వరకు ఆ కాపరి వెతికను. పాత నిబంధన గ్రంథంలో గొర్రెలు కాపరి కోసం, గొర్రెలు సంరక్షకుడి కోసం. ఇప్పుడు పాపాలు పోవాలంటే ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రె పిల్లను వధించాలి. పాత నిబంధనలో కాపరి కోసం గొర్రెలు చనిపోయాయి, గొర్రెలను వధించబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో గొర్రెల కోసం కాపరి చనిపోయాడు. ఈ రెండింటి మధ్య ఒకసారి గమనించండి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెలకై తన ప్రాణాన్ని పెడతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 100వ కీర్తన 3వ వచనంలో మనము ఆయన మేపు మందగొర్రెలం. అలాగే 79:13 చూడండి. మనల్ని ఎవరైనా గొర్రెలంటే దాన్ని మనము ఆధిక్యతగా తీసుకోవాలి, దేవుడిచ్చిన వరంగా తీసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, గొర్రెకి ఒక అలవాటు ఉంటుంది, ఊరికే దారి తప్పిపోతుంది. అది తరచుగా దారి తప్పిపోవట ఈ గొర్రెలకు ఒక అలవాటు. అయితే దారి తప్పిపోయిన గొర్రెలకు కాపరి అవసరం. దారి తప్పిపోయి ఏం చేస్తాయంటే చెదిరిపోతాయి. ఎందుకంటే గొర్రెలు చాలా పిరికితనంతో ఉంటాయి. వాటిని బలపరిచే ఒక కాపరి కావాలి. ఎప్పుడైనా చూడండి, వాటి మొహము మిగతా జంతువుల్లాగా ప్రశాంతంగా ఉండదు, టెన్షన్గా ఉంటాయి, కలవరంగా ఉంటాయి, భయంగా ఉంటాయి. దాని మొహంలో మొహం పెట్టి మనం చూసినా అది చూడలేదు, తప్పించుకొని అటో ఇటో తప్పించుకొని పారిపోద్ది. అంటే అది కాపరి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు. ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనము దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నందుకు స్తుతించాలి దేవుణ్ణి. మనకు గొర్రె పిల్ల అనే సింబల్ లేదా స్టేటస్ దేవుడే మనకి ఇచ్చాడు. వాస్తవంగా మనకు అంత వర్ది కాదు. మిగతా వాళ్ళు హేళన చేయొచ్చు, అరే ఈడు గొర్రెరా, ఈడు దేవుని బిడ్డరా, గొర్రెల బిడ్డరా. నిజంగా వాళ్ళు అన్నట్టుగా గొర్రెకున్న లక్షణాలు మనలో ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. మన లైఫ్ని మనం బాగు చేసుకోవాలి. ప్రభువా, నీవు నన్ను కోరుకున్న గొర్రెలాగా, నిన్ను వెంబడించే గొర్రెలాగా ఆ స్థితికి నన్ను తీసుకురా ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఎంత చెప్పినా లేదంటే ఇన్ని వాక్యాలు విన్నా తప్పిపోయిన గొర్రె వలె, త్రోవ విడిచిన గొర్రె వలె మనం ఉండకూడదు. ధర్మశాస్త్రాన్ని అపరిమితంగా ప్రేమించిన తర్వాత నీతి న్యాయాలు దావీదు వెతికినట్టు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినట్టుగా ఏ రాజు కూడా ఉండడు. అందుకే ప్రతిరోజు దావీదు గొర్రెతో పోల్చుకుంటాడు. అర్థమవుతుందా? చూడండి, దావీదు నడిచినట్టు, దావీదు జీవించినట్టు, దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థవంతుడిగా నడిచాడు. రాజుల గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ విషయం ఏంటంటే మన జీవితంలో తాను నిలుచున్న అనుకున్నవాడు పడకుండా మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ దేవునితో పునరుద్ధరించుకుంటూ మనం బలహీనపడిపోతూ ఉంటాం. కానీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి, దేవునితో కనెక్ట్ అవ్వాలి. మనం ఎప్పుడు పడతామో తెలియదు, ఎప్పుడు కూలిపోతామో తెలియదు, ఎప్పుడు గొర్రెలాగా దారి తప్పిపోతామో తెలియదు. కానీ దారి తప్పడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దుష్టలోకం, కీడు చేసే లోకం, బయటకు లాగే లోకం ఆకర్షిస్తూ ఉంటుంది.
అదే దేవుడు చెప్తున్నాడు, నీకు కాపరి అవసరం, యు నీడ్ ప్రొటెక్టర్. మీరు గొర్రెల దగ్గరికి వెళ్ళి దాన్ని గిల్లండి, గిచ్చండి, లాగండి, నెట్టండి, ఏమైనా చేయండి, అది నువ్వు నెడితే పడుతుంది, కానీ నేనేం చేయదు. అది వాటి వీక్నెస్ చూడండి. నిన్ను ఏమి చేయదు, పైగా నీ మీద కోపగించుకోదు, నీ మీదకు దాడి చేయదు, నీ మీదకు హాని తలబెట్టదు. అది ఏ కాడికి నీ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకొకటి, కాపరి ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటుంది. పిరికిది అది. కాపరిని ఆశ్రయించడమే దాని పని. గొర్రెలు మంద వెళుతుందంటే దాని ప్రక్కకి వెళ్ళి ఒక్కసారి గారవండి, ఏంట్రా అరుస్తున్నావు, నీ మీద తిరగబడుతుందా? తిరగబడదు. వాటికి అంత ధైర్యం లేదు. వాటి ధైర్యం అంతా కాపరి. అందుకే గొర్రెలకి ఈరోజు తిట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. మిగతా జంతువుల్లాగా వాటికి కూరలు ఉండవు, కొమ్ములు ఉండవు, పంజా ఉండవు. ఈ లోకంలో మనం ఎవరేమంటే గొర్రెలమే. ఎందుకంటే ఈ లోకంతో మనకు సంబంధం లేదు. సింప్లీ వీ హ్యాడ్ ఎ షెఫర్డ్. మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఇలాంటి కాపరి కాదు. మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. వి నీడ్ టు ఫాలో హిమ్. మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయన నీ కొరకు శ్రమపడి, బాధపడి అడుగులు వేశాడు. ఎందుకో తెలుసా? ఆయన వేసిన అడుగు జాడల్లో మనం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. గొర్రెలకి ఏదైనా ఆపద సంభవించినప్పుడు, ఒక ప్రతికూలత, ఒక నష్టం జరుగుతున్నప్పుడు, ఒక శత్రువు ఎదురైనప్పుడు చూడండి, ఈ గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? కాపరి ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటాయి. ఈ గొర్రెలు కొమ్ములు లేవు, కూరలు లేవు, పంజా వేసడానికి పంజా లేదు. మరి ఎలా బ్రతకతాయి అవి? గొర్రెలకున్నది ఒకటే ఏంటంటే వాయిస్, స్వరం. కేక వేస్తుంది. అది ఒక భయంకరమైన స్వరం. గొర్రెలు కేక వేస్తే ఏమన్నా తెలుసా? కాపరి, 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 నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ట్రబుల్లో ఉన్నాను, శత్రువు ఇదిగో నన్ను ఆవరించాడు అనగానే ఆ కాపరి ఎంటర్ అవుతాడు. ఎందుకు? గొర్రెలను రక్షించడానికి. అందుకే గొర్రె యొక్క అతిశయము కాపరి. ఆ గొర్రెలు ఆ కాపరిని చూసుకొని మురిసిపోతూ ఉంటాయి. కాబట్టి అతిశయము ఎవరిని బట్టి? కాపరిని బట్టి. దావీదు అంటాడు కదా, ఇదిగో నీవు కత్తియు ఈటయు బల్లెం పట్టుకుని నా మీదకు వస్తున్నావే, నిన్ను తిరస్కరించడానికి ఇశ్రాయేలులో దేవుడి పేరిట ఈ దినం నీ మీదకి వస్తున్నా. ఈ దినం నీ తలను నేను తెగవేసి ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులు తెలుసుకున్నట్లు ఈ దినము ఫిలిష్తీయుల కళేబరాలను, ఆకాశ పక్షులను. చూడండి దావీదు ఎంత అద్భుతంగా చెప్తాడు. రాజు కంటే కూడా షెఫర్డ్ ముఖ్యమైనవాడు. కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. సాధువైన ఈ గొర్రె, మృదువైన ఈ గొర్రె, హాని చేయని ఈ గొర్రె, యుద్ధం ఎవరి మీద చేయని గొర్రె, ఎవరి మీద ప్రతీకారానికి దిగది గొర్రె. అర్థమవుతుందా? కానీ ఆ గొర్రెల మీదకి ప్రతి ఒక్కడు లేస్తాడు, ప్రతి ఒక్క జంతువు లేస్తుంది. అడవిలో చూసినట్లయితే ప్రతి జంతువుకి ఏదో ఒకటి ఉంటుంది తను సంరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి. కూరలో, కొమ్ములో, బలమో. కానీ గొర్రెకు ఏది లేదండి. దాని ఆశ, దాని అతిశయం, దాని ధైర్యం కాపరే. ఈరోజు ఎవరా కాపరి? నువ్వు చేసిన, నేను చేసిన పాపముల నిమిత్తమై లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఉదించబడ్డాడు. గొర్రెలమైన నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆయన్ని ఫాలో అవుతున్నామా? మనం ఆయన్ని కేంద్రీకృతం చేసుకుని ముందుకు అడుగులు వేస్తున్నామా? ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ప్రతికూల సందర్భాలలో ప్రార్థించేవారిగా, ప్రలాపించేవాడిగా, గోజారేవారిగా ప్రార్థన అనేటువంటి అనుభవము నీలో నాలో ఉందా? ఒకసారి ఆలోచిద్దామా? ఆయన్ని మనం చూసుకొని ముందుకెళ్ళాలి. అందుకే మనము గొర్రెలమయ్యాం, ఆయన కాపరయ్యాడు. ఎప్పుడు మనల్ని
సంరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.